హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రియ దైవజన్మ మీకు అందరికీ క్షేమం కలుగునుగాక. దేవుని యొక్క సమృద్ధి అయిన ప్రేమ మీకు తోడయ్యుండునుగాక. ఈరోజు అంశం, విధేయత కలిగి ఉన్నావా? వృద్ధాప్యంలో లేక పుట్టిన ఏకైక కుమారుడు, గారాల పట్టి ఎంతోమంది పనివారిచే గౌరవింపబడుతున్న బాలుడు ఇస్సాకు. అలాంటి ఏకైక ముద్దు బిడ్డను ఏకైక కొండపైకి ఏకాంతంగా నడిపిస్తున్నాడు తన తండ్రి అబ్రహాము. బహుశా మా నాన్న ఏదో చూపించడానికి తీసుకుని వెళ్తున్నాడేమో అనుకున్నాడేమో. కొద్దిసేపటికి తండ్రి, నేనును ఈ చిన్నివాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి నిప్పును కత్తిని పట్టుకుని పోతూ ఉన్న వేళ అనుమానం వచ్చింది. ఇదేంటి, కట్టెలు ఉన్నాయి, నిప్పి ఉంది, మరి గొర్రెపిల్ల ఏది అని తండ్రేమో దేవుడు దహనబలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు అని అన్నాడు. ఇస్సాకు తండ్రిని అడిగినప్పుడు, ఎవరూ లేని ఈ నిర్మానుష్య ప్రదేశంలో గొర్రెపిల్ల ఎక్కడి నుండి వస్తుంది అని ఆలోచించాడేమో. కానీ తన ప్రియమైన తండ్రి తన కాళ్ళు చేతులను కట్టేసి తనని బంధించి దహనబలి పీఠము పైన పడుకోబెడతాడు అని మాత్రం ఊహించి ఉండడు. తండ్రి అలా చేసినప్పటికీ ఏదో ఉంటుందిలే అనుకుని తండ్రికి విధేయత చూపించాడే తప్ప అక్కడ నుండి పారిపోలేదు. తండ్రి ప్రేమను అపార్థం చేసుకోలేదు ఇస్సాకు. ఆదికాండం 22వ అధ్యాయం మనకి ఈ విధంగా తెలియపరుస్తుంది. ఆ ఇంటికి ఒక్కగానొక్క కుమార్తె, ఇంకా ఎవ్వరు అన్నదమ్ములు లేరు. యవన ప్రాయంలో ఎదుగుతున్న అమ్మాయి. అందరి ఆడపిల్లల వలె అందమైన భర్త వస్తారు, నన్ను బాగా ప్రేమగా చూసుకుంటారు అని ఎలాంటి కలలు కన్నదో. మరి అమ్మోనీయులను జయించి యుద్ధవీరుడిగా తిరిగి వస్తున్న తండ్రి తనని ఎదుర్కొనుటకు తన ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అని యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా దాన్ని నర్పించేదనని దేవుని యొద్ద ఆయన డెడికేషన్ చేసుకున్నారు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31వ వచనం మనకి ఈ విషయం తెలియపరుస్తుంది. అని దేవునితో ఒడంబడిక చేసుకుని ఉన్నాడు అని తెలియక తంబురుతోనూ నాట్యంతోనూ అతనిని ఎదుర్కొనుటకు సంతోషంగా వెళ్ళింది. కానీ ఎప్పుడైతే తన తండ్రి దేవునికి మాట ఇచ్చాడు అని తెలుసుకున్నదో, ఎలాంటి వెనుకడుగు వేయక తండ్రి మాటకు విధేయత చూపించింది. తండ్రి మొక్కుబడి చెప్పున యెఫ్తా కుమార్తె దేవునికి ప్రతిష్ఠ చేయబడింది. ఇదే విధముగా పాపంతో నింపబడిన నిన్ను నన్ను మన పరమ తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనతో యుగయుగాలు జీవించాలని ఆశ కలిగి ప్రణాళిక కలిగి ఉన్నారు అని గ్రహించిన మన రక్షకుడైన యేసయ్య తనని తాను రిక్తునిగా చేసుకుని ధనవంతుడై ఉండి దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తం దరిద్రుడై ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయుడై నిన్ను నన్ను రక్షించారు. యేసు క్రీస్తు బిడ్డవి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వారసుడివైన నీవు నీ పరమ తండ్రికి విధేయులుగా ఇదే విధముగా విధేయతను కనపరచగలుగుతున్నావా? నీ జీవితంలో నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో, నీవు తీసుకుని ప్రతి తీర్మానంలో నీ తండ్రికి విధేయతను కనపరుస్తున్నావా? నీ తండ్రి చిత్తాన్ని అంగీకరించగలుగుతున్నావా? ఇస్సాకు వలె నీవు బలిగా అర్పణగా నీ దేవునికి సమర్పించుకోగలవా? యెఫ్తా కుమార్తె వలె నీ పరమ తండ్రి కోసం ప్రతిష్ఠిత జనముగా నీవు జీవించగలవా? యేసుక్రీస్తు వలె మహిమాన్వితమైన దేవదేవునికి విధేయతను కనపరచగలుగుతున్నావా? ఒకసారి నిన్ను పరిశీలించుకో, నువ్వు విమర్శించుకో. దేవుడు నీతో మాట్లాడతారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యం దేవుడు మీ హృదయంలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్.